గోరుచిక్కుడుకాయ పటోలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఉప్పు, నూనె, కొత్తిమీర. గోరుచిక్కుడుకాయ పటోలి తయారు చేసే విధానం: ముందుగా 100 గ్రాముల పచ్చిశనగపప్పుని 2 గంటల సేపు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో 8 ఎండుమిరపకాయలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 కప్పు నూనె పోసి అది కాగాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా వేగిన పోపులో ఉప్పు వేసి ఉడికించిన గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దని కూడా వేసుకొని పొడి పొడిగా వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరిగా తయారైన గోరుచిక్కుడుకాయ పటోలిని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర జల్లుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడుకాయ పటోలి రెడీ.